వీరభద్రుని వీర విహారము. ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దవాగ్నిలో దగ్ధమైన దాక్షాయిని వార్త విని ప్రమదులు వచ్చి పరమేశ్వరునికి చెప్పారు. అప్పుడు శివునికి ఆగ్రహం వచ్చి విలయనాట్యం చేశాడు. వీరభద్రుడు ఆవిర్భవించి, తండ్రి నాకేమిటి ఆజ్ఞ అంటూ చేతులు జోడించాడు. అప్పుడు శివుడు భయంకరంగా హూంకరించి దక్షయజ్ఞం ధ్వంసం చేసి రమ్మన్నాడు. వీరభద్రుడు భద్రకాళిని వెంటబెట్టుకొని పోయి యాజ్ఞశాలలో ప్రవేశించాడు. ఆయన్ని చూస్తూనే ఎటువారటు పారిపోసాగారు. వీరభద్రుడు విజృంభించి పుషుడనే సూర్యుని పన్నూడదన్నాడు. కొందరికి చేతులూడినై, కొందరికి కాళ్ళు విరిగినై, కొందరికి తలలు పోయినై. యాగశాలంతా బీభత్సంగా రక్తమయమైంది. వీరభద్రుడు దక్షుని తల నరికివేశాడు. అది పోయి హోమగుండంలో పడి మసైపోయింది. ఆర్తినాదాలు మిన్నుముట్టినై. శివనింద చేసిన దక్షునికి తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. యజ్ఞం ఆగిపోయింది. దక్షయాగ విధ్వంసకుడు వీరభద్రుడు. ఈ విధంగా శివుడు సతీదేవి త్యాగము భరించలేక వీరభద్రునితో ధ్వంసం చేయించాడు. ఇదియే వీరభద్రుని వీర విహారము కథ.